ఆ డేట్ తీయండి. మే 8 బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా. ఆ తెల్లారే 3 అయినాయి. మరి మేము కూడా మాట్లాడలేదు కదా. మరి ఈ మధ్యలో హిందువులు చాలా మంది చేసిండ్రు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసినట్ట. చాలా జరిగినాయి. నిన్న చిక్కడపల్లిలో జరిగింది, నిన్న బొల్లారంలో జరిగింది. అంటే రోజు జరుగుతున్నాయి. మీరు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక గౌస్ గాడే మీకు ఎందుకు అనిపిస్తుండు? గౌస్ మానవునిగా వాడిని శిక్షించాలి, 100 మందిని కూడా శిక్షించాలి కదా. మరి మేము అనేక పనులలో ఉండి కొన్ని కేసులు చేయలేకపోవచ్చు. రోజు జరుగుతున్నాయి పోక్సో కేసులు. ప్రతి పోక్సో కేసులో ఉద్యమం చేస్తామా? ఒక హోమ్ మినిస్టర్, సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రి అక్కడ ఉల్టా కేసు పెట్టిండు, హనీ ట్రాప్ కేసు పెట్టిండు. మైనర్ బాలిక కేసు పెడితే ఉల్టా కేసు పెట్టడం ఒక కేంద్ర మంత్రిగా అది తప్పు. అట్లాగే బండి సంజయ్ కొడుకుని బండి భగీరథని దాపెట్టుకున్నాడు, ఆడ ఉన్నాడు ఈడ ఉన్నాడు. అట్లాగే శాంతి ర్యాలీలు లేకపోతే హనుమాన్ శోభాయాత్రలు జరిగితే దాంట్లో నీ కుటుంబ వ్యవహారాలు తీసుకొచ్చి పెట్టి రాముడిని హనుమంతుడిని కూడా అవమానించినటువంటి స్థితి మీది. మీకెందుకు నోర్లు రాలే? మీ వ్యక్తిగత వ్యవహారాల్లో హనుమంతుడిని, హనుమాన్ రథయాత్రని మీరు తీసుకురావద్దని మాట్లాడడానికి మీకు చేత కాలేదు. ఒక కేంద్ర హోంమంత్రి కంచే చేను వేసినట్లుగా కనురెప్పలే కాటేస్తే అన్నట్టుగా రక్షణ కల్పించవలసిన వ్యక్తే ఉల్లంఘించాడు కాబట్టి గట్టిగా మాట్లాడాం. ఆ తెల్లారి సంగారెడ్డిలో వికారాబాద్లో జరిగిన దాన్ని మాట్లాడలేదు కదా. వాళ్ళు హిందువులే కదా నేరస్తులు, మేము మాట్లాడలేదు కదా. ఎందుకంటే అక్కడ నేరస్తులను అరెస్ట్ చేశారు.